నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. నేనే మంత్రి నాదే బుగ్గకారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా నా లెక్కలు మాత్రం నాకు ఉన్నాయి. రాసి పెట్టుకోండి నేనే కాబోయే సెంట్రల్ మినిస్టర్ అంటున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. ఇంతకీ అంత సీరియస్ ట్రయల్స్లో ఉన్న ఎంపీలెవరు? వాళ్ళ లెక్కలేంటి? ధీమాకు కారణాలేంటి? అసలు తెలంగాణ కోటాలో ఎన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కొచ్చు? లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగిన కాషాయ దళం చివరికి 8 సీట్లు గెలుచుకోగలిగింది. అయితే గతంలో ఉన్న 4 సీట్లు డబుల్ అవ్వడంతో మంచి జోష్లో ఉన్నాయి బీజేపీ శ్రేణులు. అంతవరకు బాగానే ఉన్నా గెలిచిన వాళ్ళలో ఎక్కువ మంది కేంద్ర మంత్రి పదవులు ఆశించడం, దాదాపు అంతా సీనియర్సే కావడం, ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ నుంచి 2 మంత్రి పదవులు దక్కొచ్చు అన్న టాక్ నడుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం సైతం సౌత్ మీద ఫోకస్ పెంచడం, అందుకు గేట్వేగా తెలంగాణను ఎంచుకోవడంతో ప్రాధాన్యత పెరగొచ్చు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మినహా మిగతా అందరూ సీనియర్లే కావడం, పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన వారే కావడంతో పోటీ పెరిగింది అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్నారాయన. ఈసారి కూడా తనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమని ధీమాగా ఉన్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశారని, శ్రేణుల్లో జోష్ నింపారని, పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా బండిని పరిశీలిస్తారని ప్రచారం చేస్తున్నారట ఆయన సన్నిహితులు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు కూడా. ఆయన కూడా రేసులో సీరియస్ గానే ఉన్నట్టు తెలిసిందే. అటు మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిచి కాషాయ జెండాను ఎగరేశారు. పైగా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారాయన. సీఎం రేవంత్ రెడ్డి తానే ఈ సీటులో తిరిగి పోటీ చేస్తున్నట్లు భావించి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరినా ఓటర్లు కాషాయ పార్టీకే జేకుట్టారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఈటల బీజేపీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని పార్టీ అధిష్టానం కూడా భావించి ఆయన్ని చేర్చుకుంది. పార్టీ హైకమాండ్ అండదండలు పుష్కలంగా ఉన్నందున తనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఈటల ఉన్నట్టు తెలిసిందే. చేవెళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా భారీ మెజారిటీతో గెలిచారు. బీఆర్ఎస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న ఆయన కారు దిగి కమలం పార్టీలో చేరారు. పార్టీ ఢిల్లీ పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయాయనకు. రాజకీయంగా అవసరమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా తనకు ప్రాధాన్యం ఉంటుందన్నది కొండా లెక్కగా తెలిసిందే. అలాగే మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు సొంత ఇలాకాలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలవడం అంత సులువేం కాదని, ఆ కోణంలోనైనా తనను కన్సిడర్ చేయాలన్నది రఘునందన్ విన్నపం. ఇక సీఎం సొంత జిల్లాలో హస్తం పార్టీని ఓడించి గద్వాల జేజమ్మ ముఖ్యమంత్రి రేవంత్ కు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఝలకిచ్చారు. సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా రంగంలోకి దిగి 11 సభలు పెట్టి ప్రచారం చేసినా చివరికి ఓటర్లు మాత్రం బీజేపీ అభ్యర్థి డీకే అరుణకే పట్టం కట్టారు. మహిళా కోటాతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ప్లస్ అవుతాయని, అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న త్యాగం యాడ్ ఆన్ అవుతుందన్నది డీకే లెక్కగా తెలిసిందే. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల కోసం సీరియస్ ట్రయల్స్ లో ఉన్నారు. చివరికి బుగ్గకారు ఎక్కేది ఎవరో చూడాలి.